నమస్తే అన్న. నమస్తే అన్న. మీరు బాలకృష్ణ ఫ్యానా? ఒక రకంగా బాలయ్య ఫ్యాన్ అనుకో. సో ఏంటంటే అందరు మూవీస్ వాచ్ చేస్తాను. సో ఏంటంటే బాలయ్య బాబుది రెగ్యులర్గా వాచ్ చేస్తాను. ఇప్పుడు అఖండ 2 ట్రైలర్ సాంగ్స్ రిలీజ్ అయినాయి కదా, ఎలా అనిపించింది? బీభత్సం. అసలు మా నందమూరి తమన్ బాబు అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బీభత్సంగా ఇచ్చిండు. బోయపాటి డైరెక్షన్లో సెకండ్ హ్యాట్రిక్ నమోదు కాబోతున్నది. కుంభమేళ సీన్స్ కానీ ట్రైలర్లో ఎక్సలెంట్. ఆ త్రిశూలం పట్టుకున్న ఫైట్ సీన్ కానీ, మిలిటరీ ఆర్మీ లాగా చేసే ఫైట్ సీన్స్ కానీ ఎక్సలెంట్గా ఉన్నాయి. అఖండ 2 సినిమా థియేటర్లలో బాక్స్ ఆఫీస్ బద్దలుగా కొట్టబోతుందని నేను భావిస్తున్నాను. ఇప్పుడు వరకు తెలుగులోనే రిలీజ్ అయింది బాలకృష్ణ సినిమా, ఇప్పుడు ఇండియా మొత్తం రిలీజ్ అవుతుంది, ఏమంటారు? ఎలా అనిపిస్తుంది? పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అయింది కాబట్టి సో ఏంటంటే బాలకృష్ణ గారికి పాన్ ఇండియా లెవెల్లో ఫ్యాన్స్ ఉన్నారు. సో ఏంటంటే ఈసారి పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేయడం జరిగింది. మా ఫ్యాన్స్కి అయితే పండుగ. ఇప్పుడు బాలయ్య గారు ఈ ఏజ్లో ఇలాంటి స్టెప్లు వేయడం అనేది మీకు ఎలా అనిపిస్తుంది? సూపర్. ఆయన 70 ఏళ్ళ వయసులో కూడా ఎటువంటి పండుకొని బొర్రమన్నా అటువంటి స్టెప్పులు కూడా మా బాలయ్య బాబు గారు వేసి తీరుతారు. ఆయన గారికి మా మ్యాన్షన్ హౌస్ సరిపోతుందండి. ఎక్సలెంట్గా మా బాలయ్య బాబు గారు వయసుకు దానికి సంబంధమే లేదు స్టెప్స్కి. ఇప్పుడు బాలయ్య గారు ఆ ఏజ్లో అలా చిన్న చిన్న అమ్మాయిలతోటి డ్యాన్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇది ఫిలిం వరకేనండి. సో ఏంటంటే ప్రొఫెషనల్ అయిన వర్క్ కాబట్టి, ఫిలిం కాబట్టి, సో ఏంటంటే డైరెక్టర్లు వాళ్ళు పెడతారు కాబట్టి, ప్రొడ్యూసర్లు పెడతారు కాబట్టి ఆయన చేసడానికి కావాల్సుకునేది ఏడుగా ఒక ఎంటర్టైన్మెంట్ కాలే చూడాలి. సో అదైతే పర్సనల్ కాదు కదా. పర్సనల్ చేస్తే మేము ఫ్యాన్స్ కూడా మేము సమాధించాం కదా. అందులో సినిమాలో గ్రాఫిక్స్ ట్రైలర్లో చూసారు కదా మీరు, మీకు ఎలా అనిపించినాయి? ఉన్నాయి, సూపర్గా వచ్చినాయి. కొద్దిగా లాగి అనిపించినట్టు. సో ఏంటంటే థియేటర్లో చూస్తేనే బాగుంటుంది మాకు. సో చూద్దాం, వెయిట్ అండ్ సీ. ఇప్పుడు బాలయ్యలో శివుని గెటప్ ఉంది కదా, శివుని గెటప్ మీకు ఎలా అనిపించింది? సూపర్, ఎక్సలెంట్. ఆ గడ్డం కానీ ఆయన వాళ్ళ పర్వతాల మీద చేసే ఫైట్ సీన్ కానీ ఎక్సలెంట్గా ఉంది. మైండ్ బ్లోయింగ్ భయ. చాలా మంది ఆ వయసులో బాలకృష్ణ మంచుకొండలోకి వెళ్ళి షూటింగ్ చేశారంటే చాలా గ్రేట్ అంటున్నారు. గ్రేట్, ఎక్సలెంట్. అసలు ఆయన ఏజ్లో పోయి అక్కడ చేసుడు అంటే మామూలు విషయం కాదు. ఆయనకు ఆ శివయ్య ఆశీర్వాదము ఉన్నట్టున్నది, అందుకే పోయి షూటింగ్లో పాల్గొన్నాడు ఆయన.